హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో అండ్ గైస్ ఈ వీడియోలో నేను లుకిజం ని కంటిన్యూ చేయబోతున్నాను అండ్ ఆల్సో గైస్ ఈ వీడియోలో నేను 4 ఆర్క్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వెళ్ళండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గాయ్స్. సో గైస్ మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో మనము అటెన్షన్ ఆర్క్ ని చూసాం కదా. సో దాని తర్వాత ఈను అంతన పప్పీస్ ఒక ఆర్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ ఆర్క్ లో ఏమవుతుందంటే జే కి డాగ్స్ అంటే భయం కదా. సో తను ఈ ఆర్క్ లో ఆ భయం ని ఓవర్కమ్ చేస్తాడు అనమాట. బట్ ఇప్పటికైతే జే ఇంకా భయపెడుతూనే ఉంటాడు ఆ పప్పీస్ ని చూసి. బట్ జే ఒక పన్నోడు ఉంటాడు కదా. సో వాడు జే ని బయటకు పంపిస్తాడు అనమాట విత్ పప్పీస్ సో దట్ జే కి భయం పోవడానికి. బట్ బయటికి వచ్చినాక కూడా జే ఇంకా భయపడుతూ ఉంటాడు. బట్ అప్పుడే జే కి మన డానియల్ కనిపిస్తాడు విత్ ఈను అంటే పప్పీస్ వాళ్ళ అమ్మ అనమాట. సో అట్లా డానియల్ అండ్ జే మాట్లాడుకుంటుంటారు అండ్ పప్పీస్ ఏమో వాళ్ళ అమ్మని కలుసుకుంటాయి. ఆ తర్వాత ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతారు. బట్ గైస్ అప్పుడే ఒక పప్పి నెమ్మటి వెళ్ళొస్తుంది అనమాట. అండ్ ఆబ్వియస్లీ క్లీన్ చేయాల్సింది జే కదా. సో దాంతో జే ఆ పప్పీస్ ని ఒక పోల్ కి కట్టేస్తాడు తను క్లీన్ చేయడానికి. అతను క్లీన్ చేస్తాడు. బట్ క్లీన్ చేసినాక తను వెనక్కి వచ్చి చూస్తే అక్కడ పప్పీస్ ఉండవు, అవి ఎక్కడికి వెళ్ళిపోతాయి. సో దాంతో జే వాటి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. సో గైస్ ఈ పప్పీస్ ని చూస్తే మీకు అర్థమవుతుంది కదా, 3 పప్పీలు ఏమో అబ్బాయిలు అనమాట, ఇంకొక పప్పి ఏమో అమ్మాయి అనమాట. సో ఈ పప్పి ఎందుకో మళ్ళీ ఒక పెద్ద డాగ్ దగ్గరికి పోతుంది. సో అప్పుడే ఆ పెద్ద డాగ్ అటాక్ వేస్తుంది ఆ పప్పి మీద. బట్ అప్పుడే తన బ్రదర్ మధ్యలోకి వచ్చేసాడు తన సిస్టర్ ని కాపాడడానికి. సో అట్లా ఆ పెద్ద డాగ్ ఇంకా పప్పిని వదలదు. బట్ అప్పుడెక్కడికి వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది కాపాడడానికి. అతను కాపాడేస్తుంది కూడా. బట్ అప్పుడు లోపు తన కొడుకు చాలా ఇంజూర్డ్ అయిపోతాడు అనమాట. అండ్ గైస్ ఈవెన్ తో ఈయన కూడా ఒక పెద్ద డాగ్ అయినా సరే తను ఆ వేరే పెద్ద డాగ్ ని డిఫీట్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఆ వేరే డాగ్ పెద్దగా ఉంది అండ్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. అండ్ వేరే సైడ్ మనం డానియల్ అండ్ జే ని చూస్తాం. అండ్ వాళ్ళిద్దరు కలిపి వెతుకుతుంటారు ఈనుని అండ్ పప్పీస్ ని. అండ్ వేరే సైడ్ మనం ఈయన చూస్తాం. అతను ఇంజూర్డ్ అయిపోద్ది అనమాట ఆ వేరే ఒక డాగ్ వల్ల. బట్ అప్పుడు కూడా ఆ డాగ్ ఆగదు. ఆ డాగ్ మళ్ళీ అటాక్ చేసి ఉంటది ఈను మీద. బట్ గైస్ అప్పుడెక్కడికి మనం డానియల్ వచ్చేసాడు. సో దాంతో ఆ డాగ్ అక్కడి నుంచి పారిపోద్ది భయపడిపోయి. అండ్ అప్పుడెక్కడికి జే కూడా వచ్చేసాడు. అండ్ తను ఈను అండ్ పప్పీస్ ని చూస్తాడు. అండ్ వాళ్ళని అట్లా చూసి జే చాలా ఏడుస్తాడు. అంటే జే తను బ్లేమ్ చేసుకుంటాడు అనమాట ఇట్లా అయినందుకు. సో అందుకే తను అంతగానే ఏడుస్తాడు. అంత మనోళ్ళు డాగ్స్ ని హాస్పిటల్ కి పట్టుకుపోతారు. దాంతో ఆ పప్పికి ఏం కాదు, ఆ పప్పి మళ్ళీ నార్మల్ అయిపోద్ది. అండ్ ఈయనకు కూడా ఆఫ్కోర్స్ ఏం కాదు. సో అట్లా అప్పటి నుంచి ఇంకా జేకి మెల్లిగా డాగ్స్ అంటే భయం పోతుంది అనమాట. సో అట్లా కొన్ని రోజులు అయిపోతాయి. అండ్ మనం ఈయనను చూస్తాం. తను ఇంకా అదే ఆశలో ఉంటుంది అనమాట. తన ఓనర్ తన కోసం వెనక్కి తిరిగి వస్తుందని. బట్ గైస్ అప్పుడే ఈయనకి అదే డాగ్ మళ్ళీ కనిపిస్తుంది. అండ్ ఆ డాగ్ ఎందుకో అటాక్ వేస్తుంది ఈయన మీద. బట్ గైస్ అప్పుడే ఇంకో డాగ్ వచ్చి మన ఈయనని సేవ్ చేస్తుంది. సో దాంతో ఆ డాగ్ అక్కడి నుంచి పారిపోద్ది. అండ్ గైస్ ఈయనని సేవ్ చేసిన డాగ్ ఎవరో తెలుసా, ఈయన వాళ్ళ కొడుకు అనమాట. అంటే పప్పీస్ త్వరగా పెద్దగా అయిపోతాయి కదా. అండ్ ఆల్సో ఇప్పుడు మన జే కూడా మంచిగా కంఫర్టబుల్ అయిపోతాడు ఆ డాగ్స్ తో. అతను వాటిని చాలా మంచిగా చూసుకుంటాడు. అతను పిల్లల్ని అంత సంతోషంగా ఉండడం చూసి ఈయన చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది అనమాట. అండ్ గైస్ ఇట్లా ఈ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఆర్క్ పేరేంటి, ఫిట్టింగ్ మోడల్ ఆర్క్ అనమాట. అండ్ అప్పుడే మనం డానియల్, జాక్ అండ్ జే ని చూస్తాం. అండ్ వీళ్ళు ముగ్గురు కలిపి కెఫెటేరియాకి పోతుంటారు. అండ్ ఆఫ్ కోర్స్ అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కూడా డానియల్ ని చాలా మెచ్చుకుంటుంటారు అనమాట. తను చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని. అండ్ అప్పుడే మనం ముగ్గురిని చూస్తాం. అండ్ వాళ్ళు డానియల్ ని చూసి జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మాయిలందరూ కూడా డానియల్ కి పడిపోతున్నారు కాబట్టి. అండ్ ఎస్పెషల్లీ ఈడైతే ఇంకా చాలా జెలస్ గా ఫీల్ అవుతూ ఉంటాడు డానియల్ ని చూసి. అండ్ వీడి పేరు బిఎం కిమ్ అనమాట. అండ్ వీడు ఒక మోడల్ అనమాట ఒక బట్టల షాప్ లో. అండ్ అత స్కూల్ అయిపోద్ది. అండ్ డానియల్ స్కూల్ బయటకు పోతుంటాడు ఇంటికి పోవడానికి. అండ్ అప్పుడే డానియల్ కి గేట్ దగ్గర ఒకడు కనిపిస్తాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు, నువ్వు నా బట్టల షాప్ లో ఫిట్ మోడల్ లాగా పనిచేస్తావా అని. అండ్ అప్పుడే జాకు అని అడుగుతాడు, నువ్వు ఎంత డబ్బులు ఇస్తావని. అండ్ దాంతో వాడు అంటాడు, రోజుకి నేను $100 ఇస్తాను అంటాడు వాడు. అండ్ అఫ్ కోర్స్ అవి ఎక్కువ డబ్బులే కదా. అండ్ దాంతో ఆబ్వియస్లీ డానియల్ అండ్ జాకు చాలా షాక్ అయిపోతారు. అండ్ గైస్ వీళ్ళ మాటలన్నీ కూడా బిఎం కింగ్ గాడు వింటూ ఉంటాడు. అండ్ వాడు అంతగానో షాక్ అవ్వడు. ఎందుకంటే గైస్ వాడికి గంటకి $30 వస్తాయి కాబట్టి మోడలింగ్ చేస్తున్నందుకు వేరే ఒక షాప్ లో. సో అందుకే వాడు అంతగానం షాక్ అవ్వడు. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒక కార్ వస్తుంది. అండ్ దాంట్లో నుంచి ఒకటి దిగుతాడు. అండ్ వీడి దగ్గర అయితే చాలా బట్టల షాప్ లో ఉన్నాయన్నమాట. అండ్ వీడి దగ్గరే బిఎం కింగ్ గాడు పనిచేస్తున్నాడు యాజ్ ఏ మోడల్. అండ్ గైస్ వీడి ఇక్కడికి ఎందుకు వచ్చిండో తెలుసా, మన డానియల్ ని హైర్ చేసుకోవడానికి. అండ్ గైస్ వీడు కూడా $100 ఇస్తాను అంటాడు. అది కూడా రోజు కాదు గంటకు అనమాట. ఒకవేళ మన డానియల్ వీడి జాబ్ ని యాక్సెప్ట్ చేస్తే. అండ్ ఇది విన్నాక ఆఫ్ కోర్స్ మన డానియల్ అండ్ జాక్ చాలా షాక్ అయిపోతారు. బట్ బిఎం కింగ్ గాడమే ఏడుస్తాడు అనమాట. ఎందుకంటే వాడికన్నా ఎక్కువ డానియల్ కి డబ్బులు వస్తున్నాయి కాబట్టి. అండ్ గైస్ తర్వాత మనం పార్క్ వాళ్ళ అమ్మని చూస్తాం. అతను ఇక్కడికి వస్తుంది అనమాట కొన్ని రోజులు ఉండడానికి. సో దాంతో డానియల్ పడుకుని పోతాడు సో దట్ పార్క్ లెగిసి ఉండడానికి. అండ్ అప్పుడే వాళ్ళ అమ్మ డానియల్ ని లేపుదామని అనుకుంటది కలిసి తినడానికి. బట్ పార్క్ వద్దని అనేస్తాడు. దాంతో వాళ్ళ అమ్మ లేపదు డానియల్ ని. అండ్ గైస్ అప్పుడే వాళ్ళ అమ్మ గమనిస్తుంది దట్ డానియల్ దగ్గర చాలా మంచి బట్టలు ఉన్నాయి బట్ పార్క్ దగ్గర అనగన బట్టలు లేవని. అండ్ దాంతో వాళ్ళ అమ్మ పార్క్ కి బట్టలు కొందామని అనుకుంటది. అండ్ దాంతో వాళ్ళిద్దరు కలిపి ఓ క్లోతింగ్ షాప్ కి పోతారు అనమాట బట్టలు కొనడానికి. అండ్ గైస్ అప్పుడు మనం బేంకిమ్ అండ్ వాడి బాస్ ని చూస్తాం. సో వీడే కదా ఇందాక డానియల్ కి జాబ్ ఆఫర్ చేసిండు. సో వాడదనమాట ఈ షాప్. అండ్ గైస్ అవలకాలు పార్క్ ని అండ్ వాళ్ళ అమ్మని చూడంగానే అనేసారు, మా షాప్ క్లోజ్ చేసే టైం అయిపోయింది. సో అందుకే మీరు వేరే దగ్గరికి పోండి. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ బట్టలు కొనలేరు, ఎందుకంటే ఇక్కడ బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి అని వాళ్ళు అంటారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ పార్క్ వాళ్ళ అమ్మకి చాలా కోపం వస్తుంది. అతను ఎట్లాగైనా కొందామని అనుకుంటది ఇక్కడే బట్టల్ని. బట్ గైస్ బట్టల ఒక ప్రైస్ చూడంగానే మనల్ని బయటకు వెళ్ళిపోతారు. అండ్ మన పార్క్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటారు. బట్ అప్పుడే పార్క్ వెనక్కి తిరిగి చూస్తాడు. అండ్ అవలగాళ్ళు మన పార్క్ ని అండ్ వాళ్ళ అమ్మని ఎక్కిరిస్తుంటారు అనమాట.
అనమాట. దాంతో ఆబ్వియస్లీ పార్క్ కి చాలా కోపం వస్తుంది. అండ్ గైస్ నెక్స్ట్ టైం మనం బిఎం కిమ్ అని ఒక అమ్మాయిని చూస్తాం. అండ్ వీళ్ళిద్దరు కలిపి మోడలింగ్ చేస్తుంటారు ఫర్ ద ఓ క్లాతింగ్ షాప్. అండ్ గైస్ వీళ్ళ దగ్గర ఒక టీమ్ కూడా ఉంటది అనమాట. అండ్ కిమ్ గడి సాలరీ కొంచెం పెరుగుతుంది అనమాట. అంటే వాడికి ఇప్పుడు $35 వస్తాయి అనమాట గంటకి. అండ్ ఆ బాస్ గడు కూడా ఇక్కడ ఉంటాడు. అండ్ వాడు తాగడానికి కాఫీస్ పట్టుకొస్తాడు అందరికి. అండ్ గైస్ అమ్మాయి ఉంది కదా, సో అమ్మాయి పేరు జాయ్ హాంగ్ అనమాట. అండ్ గైస్ వీళ్ళని పీపుల్ చూస్తుంటారు అనమాట. దాంతో కిమ్ గడు అనేసుకుంటాడు, పీపుల్ అందరూ మమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళు మమ్మల్ని సెలబ్రిటీస్ అని అనుకుంటున్నారు, అందుకే మమ్మల్ని చూస్తున్నారు అని కిమ్ గడు అనేసుకుంటాడు. బట్ యాక్చువల్ గా అయితే పీపుల్ కి నచ్చదు అనమాట వీళ్ళు ఇట్లా రోడ్డు మీద మోడలింగ్ చేయడము. సో అందుకే వాళ్ళు చూస్తుంటారు కిమ్ వాళ్ళని. అండ్ గైస్ అప్పుడెక్కడికి ఒక పాత వ్యాను వస్తుంది అనమాట. అండ్ దాంట్లో నుంచి ముందు ఎవడైతే మన డానియల్ కి జాబ్ ఆఫర్ ఇచ్చిండో వాడు దిగుతాడు అనమాట. అండ్ వీడి దగ్గర టీం ఏమి ఉండదు అనమాట. అంటే మొత్తం పనులన్నీ కూడా ఈడే చేయాలన్నమాట. అంటే ఫొటోస్ తీయడము అండ్ మిగతా పనులన్నీ కూడా ఈడే చేసుకోవాలన్నమాట. ఎందుకంటే వీడి దగ్గర టీం లేదు కాబట్టి. అండ్ గైస్ అప్పుడే వ్యాన్ లో నుంచి మన డానియల్ దిగుతాడు. అండ్ తిను ఓ క్లోతింగ్ వాళ్ళ ఆఫర్ ని యాక్సెప్ట్ చేయలేదన్నమాట. ఎందుకు మీకు తెలుసు కదా. అండ్ గైస్ డానియల్ ఇక్కడికి రావడంతో కిమ్ గాడు మంచి మంచి పోజెస్ ఇస్తుంటాడు అనమాట. సో దట్ జాయ్ అండ్ మిగతా అమ్మాయిలందరూ కూడా వాడిని చూడడానికి డానియల్ ని చూడకుండా. బట్ గైస్ ఒక్క అమ్మాయి కూడా వాడిని చూడదు అసలు. అందరు అమ్మాయిలు కూడా మన డానియల్ ని చూస్తూ ఉంటారు. అండ్ అట్లా తర్వాత కొన్ని ఫొటోస్ దిగినాక మన డానియల్ వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు అనమాట. అండ్ ఓ క్లోతింగ్ షాప్ ఓనర్ కాడ ఉన్నాడు కదా, వాడు డానియల్ దగ్గరికి వస్తాడు అని అంటాడు, నా ఆఫర్ ఇంకా అట్లనే ఉంది, నువ్వు ఇంకా మా సైడ్ కి వచ్చేయచ్చు. అండ్ నీకు ఒకవేళ $100 సరిపోకపోతే నువ్వు నాకు చెప్పు, నేను నీకు $150 and $200 అయినా ఇస్తా గంటకి అని వాడు అంటాడు. అండ్ దాంతో కిమ్ గాడికి చాలా కోపం వస్తుంటది. అండ్ అప్పుడే ఆ ఓ క్లాతింగ్ షాప్ ఓనర్ కాడు మళ్ళీ అంటాడు డానియల్ తో, నువ్వు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నావో వాడి దగ్గర అసలు ఎట్లాంటి టీమే లేదు, అండ్ వాడు తయారు చేసిన బట్టలు కూడా ఏం బాగవు అని అట్లా వాడు ఏదో ఒకటి అంటుంటాడు. సో దట్ డానియల్ వాడి సైడ్ కి వచ్చేయడానికి. అండ్ ఈ మాటలన్నీ కూడా ఆ వేరే షాప్ ఓనర్ వింటుంటాడు. అండ్ తను అనుకుంటాడు డానియల్ తనని వదిలేసి ఓ క్లోతింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడు అని. బట్ అఫ్ కోర్స్ మన డానియల్ అట్లా చేయడు. అంతను ఓ క్లోతింగ్ వాడితో అంటాడు, మా బట్టలు మీ బట్టల కన్నా చాలా బాగుంటాయని. దాంతో ఆ షాప్ ఓనర్ కాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు డానియల్ తనని సపోర్ట్ చేస్తున్నందుకు, తనతో పాటు పనిచేస్తూ ఉంటూ. అండ్ ఆల్సో కేస్ మన డానియల్ కి మోడలింగ్ రాదు కదా, అంటే తనకి ఎట్లాంటి పోజెస్ చేయాలో తెలియదు కదా. సో దాంతో మన డానియల్ కిమ్ గాడిని చూస్తుంటాడు అనమాట. వాడిని చూసి నేర్చుకోవడానికి ఎట్లాంటి పోజెస్ చేయాలి అని. అండ్ కిమ్ గాడేమో విచిత్రమైన పోజెస్ చేస్తుంటాడు డానియల్ వాడిని చూడటంతో. సో వాడిని చూసి మన డానియల్ ఒక పోజ్ చేస్తాడు అనమాట. అండ్ ఆఫ్ కోర్స్ ఈ పోజ్ చాలా బాగుంటది కాబట్టి అందరు చాలా షాక్ అయిపోతారు. అండ్ అందరు చాలా ఇంప్రెస్ అయిపోతారు. అండ్ అందరు చాలా మెచ్చుకుంటారు అనమాట డానియల్ ని. అండ్ ఈవెన్ దారిలో వెళ్తున్న పీపుల్ కూడా డానియల్ ని చాలా మెచ్చుకుంటారు అనమాట. అండ్ గా జాయిన్ కదా, తనైతే మన డానియల్ వాళ్ళ సైడ్ కి వచ్చేస్తుంది అనమాట. అండ్ యాక్చువల్ కి అయితే తిన ఒక ఫ్రీలాన్సర్ అనమాట. తన పని అయిపోయింది అనమాట విత్ ఓ క్లాతింగ్ షాప్. సో అందుకే తను ఇప్పుడు మనలతో పాటు పనిచేయడానికి వచ్చేసింది. అండ్ దీంతో కిమ్ గాడు అండ్ వాడి బాస్ ఇద్దరు కూడా ఏడుస్తుంటారు. అండ్ తర్వాత ఫోటో షూట్ ఇంకా అయిపోద్ది. అండ్ ఆ షాప్ ఓనర్ ఉన్నాడు కదా, సో తను మన డానియల్ వాళ్ళని రెస్టారెంట్ కి పట్టుకుపోతాడు ఏమైనా తినిపించడానికి. అండ్ వీళ్ళు క్రాబ్ సూప్ తాగుతూ ఉంటారు. అండ్ అప్పుడే డానియల్ అడుగుతాడు, క్రాబ్ ఒక బాడీ కూడా ఉంటది దీంట్లో తినడానికి అని. అండ్ డానియల్ ఎందుకు అట్లా అడిగినాడంటే, వాళ్ళమ్మ ఇంట్లో ఈ సూప్ చేసినప్పుడు దాంట్లో ఓన్లీ క్రాబ్ ఒక లెగ్స్ మాత్రమే ఉండేవన్నమాట, బాడీ కాకుండా. సో అందుకే డానియల్ అట్లా అడుగుతాడు. అండ్ వాళ్ళమ్మ అట్లా ఎందుకు వేసాడో తెలుసుదాకండి ఇంకొంతసేపులో. అండ్ అప్పుడే ఆ షాప్ ఓనర్ కాడు అంటాడు, నేను తయారు చేసిన బట్టలు అయితే బాగానే ఉంటాయి, బట్ ముందు నేనే మోడలింగ్ వేసామని కాబట్టి అందుకే ఎవరు కూడా నేను తయారు చేసిన బట్టల్ని కొనేవాళ్ళు కాదు. బట్ ఇప్పుడు డానియల్ మోడలింగ్ వేస్తున్నాడు కాబట్టి అందుకే ఇప్పుడు అందరూ కొంటారు నేను తయారు చేసిన బట్టల్ని అని వాడు అంటాడు. అండ్ ఆల్సో వాడు డబ్బులు కూడా ఇచ్చేసాడు అనమాట డానియల్ కి. అండ్ దాంతో మన డానియల్ వాళ్ళమ్మకి ఏమైనా గిఫ్ట్ కొనాలని అనుకుంటాడు ఈ డబ్బులతో. అని అట్లా ఆలోచిస్తూ ఉంటూ తను ఇంటికి పోతూ ఉంటాడు. బట్ అప్పుడే డానియల్ కి వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. అండ్ వాళ్ళ అమ్మని ఒకడు తిడుతూ ఉంటాడు. అండ్ యాక్చువల్ గా అయితే వాళ్ళ అమ్మ ఆ షాప్ ఓనర్ కానీ అడుగుతుంది అనమాట, క్రాబ్ ఒక లెగ్స్ ఎవరు తిన్నారు కదా, అండ్ మీరు ఎట్లకైనా పడేస్తారు కదా వాటిని, సో వాటిని పడేసే బదులు నాకు ఇస్తారా అని తను అడుగుతుంది అనమాట ఆ షాప్ ఓనర్ గారిని. అండ్ దాంతో వాడు తిడతాడు. అండ్ వాడు తీసుకోమని అంటాడు వాళ్ళ అమ్మని. అండ్ దాంతో వాళ్ళ అమ్మ కింద పడిపోయిన క్రాబ్ లెగ్స్ ని తీసుకుంటది. అండ్ అఫ్ కోర్స్ ఇదంతా చూసి డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తనకి అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎందుకు ఇంట్లో తను ఎప్పుడు క్రాబ్ ఒక లెగ్స్ తినేవాడు బాడీకి బదులు అని. ఎందుకంటే వాళ్ళ అమ్మ మొత్తం క్రాబ్ ని ఎఫోర్డ్ చేయలేదు కాబట్టి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళినాక పార్క్ డబ్బులు ఇచ్చేస్తాడు వాళ్ళ అమ్మకి. అండ్ దాంతో వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అతను క్రాబ్ సూప్ చేస్తుంది పార్క్ కోసం. అండ్ దాంతో పార్క్ ఆ సూప్ తాగుతాడు. అతను సూప్ తాగుతూ చాలా ఏడుస్తూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఇప్పుడు అర్థమైపోయింది కాబట్టి వాళ్ళ అమ్మ తన కోసం ఎంతగానో కష్టపడుతుందని. అండ్ అప్పుడే పార్క్ డిసైడ్ అయిపోతాడు ఎక్కువ డబ్బులు సంపాదించాలని. అది కూడా తన హ్యాండ్సమ్ బాడీ అంటే డానియల్ ద్వారా అని పార్క్ డిసైడ్ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే పార్క్ మళ్ళీ అనుకుంటాడు ఈ డెసిషన్ ని తీసుకున్నందుకు నేను చాలా రిగ్రెట్ అవుతా అని. అండ్ పార్క్ అట్లా ఎందుకు అనుకుంటాం మనకి ముందుకు పోయి కొద్ది తెలుసుదాకండి. అండ్ గైస్ ఇట్లా ఈ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఆర్క్ పేరేంటి, జాక్ అండ్ మీరా డేట్ ఆర్క్ అనమాట. అండ్ అప్పుడు మనం జాక్ గాని చూస్తాం. అండ్ వాడు మూవీ థియేటర్ బయట వెయిట్ చేస్తుంటాడు మీరా కోసం. అండ్ వాడు ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు మీరాతో పాటు మూవీకి పోతున్నందుకు. అండ్ జాక్ గాడు ఒక బాక్సర్ కదా, అండ్ అప్పుడు ఒక బాక్సింగ్ మూవీ రిలీజ్ అవుతుంది అనమాట, రాకీ 17 అని. సో దీంతో జాక్ గాడు ఆల్రెడీ ఆ మూవీ యొక్క టికెట్స్ తీసుకుంటాడు. అండ్ వీడు అనుకుంటాడు ఈ మూవీ మీరాకి కూడా నచ్చుతుంది అని. అండ్ అప్పటికి మీరా వచ్చేస్తుంది. అతను జాక్ గాడితో అంటది, నువ్వు డిసైడ్ అయిపోయినావా ఏ మూవీకి పోదాము అని. అండ్ దాంతో జాక్ గాడు అంటాడు, లేదు మన ఇద్దరం కలిపి డిసైడ్ అయిద్దాం ఏ మూవీకి పోదామని అని జాక్ గాడు అంటాడు. బట్ గైస్ మీరా వేరే మూవీకి పోదామని అంటది రాకీ 17 కి కాకుండా. సో దాంతో
దాంతో జాక్ అండ్ మీరా ఆ వేరే మూవీకి పోతారు. అండ్ జాక్ గడు ఏడుస్తూ మూవీ చూస్తుంటాడు రాకీ 17 మిస్ అయిపోయిందని. అంత మూవీ అయిపోయినాక మీరా అండ్ జాక్ మూవీ గురించి మాట్లాడుకుంటుంటారు. అండ్ మీరా అంటూ ఉంటది లైక్ ఈ మూవీ ఒక హీరోకి మంచి మేనర్స్ ఉంది, తను చాలా స్మార్ట్, తనకి చాలా పేషెన్స్ ఉంది అని మీరా అంటూ ఉంటది. బట్ గైస్ ఇవేమి కూడా జాక్ గడికి లేవు కదా. సో అందుకే జాక్ గడు ఏమీ మాట్లాడలేకపోతాడు. అండ్ గైస్ అప్పటికి ఇద్దరు వస్తారు. అండ్ వీడి పేరు జూంజీ అనమాట. అండ్ వీడికి మీరా తెలుసు అనమాట, ఎందుకంటే వీళ్ళిద్దరు సేమ్ చర్చ్ కి పోతారు కాబట్టి. అండ్ వీడికి ఒక టాప్ లెవెల్ యూనివర్సిటీలో అడ్మిషన్ దొరికేసింది అనమాట. సో అందుకే వాడు అదే విషయము మీరాకి చెప్తుంటాడు. అండ్ జాక్ గడికేమో కోపం వస్తుంటది వాడిని చూస్తుంటే. అండ్ అప్పుడే వాడు జాక్ ని చూసి మీరాని అడుగుతాడు, వీడెవడు నీ బాయ్ ఫ్రెండ్ అని. అంత మీరా అంటది లేదు, తిను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్, అతని పేరు జాకు అని మీరా అంటది. సో దీంతో జాక్ గాడు జూంజీ గాడికి మంచి మేనర్స్ తో హలో అని చెప్తాడు, జస్ట్ లైక్ వీళ్ళు చూసిన మూవీలో హీరో లాగా. సో దీంతో జూంజీ గాడి ఫ్రెండ్ ఉన్నాడు కదా, సో వాడు చాలా నవ్వుతాడు అనమాట జాక్ ని చూసి. అండ్ ఆఫ్ కోర్స్ మీరాకి నచ్చదనమాట వాడు అట్లా నవ్వడము జాక్ ని చూసి. అనేది జూంజీ గాడు చూసేస్తాడు. సో దాంతో వాడు మంచిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు జాక్ కి. అండ్ గైస్ జాక్ అండ్ మీరా కాఫీ ఆర్డర్ చేస్తారు అనమాట. దాంతో జాక్ గాడు ఒక ఆఫీస్ ని పట్టుకొస్తూ ఉంటాడు. బట్ గైస్ అప్పుడే జూంజీ గాడు జాక్ ని కింద పడేస్తాడు కావాలని. అండ్ వాడు మళ్ళీ సారీ అని చెప్తాడు జాక్ కి. అండ్ జాక్ గాడికి ఆబ్వియస్లీ కోపం వస్తుంది. బట్ వాడు కోపం పట్టు, ఎందుకంటే వాడు ఈ రోజు చిల్ గా కాబట్టి. సో అందుకే వాడు కోపం పట్టు అండ్ వాడు క్షమించేస్తాడు జూంజీ గాడిని. అండ్ గైస్ ఈవెన్ కింద పడిపోయిన కాఫీని కూడా జాక్ గాడు క్లీన్ చేస్తాడు. దాంతో మీరు చాలా షాక్ అయిపోద్ది జాక్ గాడికి ఏమైపోయింది ఈ రోజు అని. అండ్ గైస్ అప్పుడే మనం ఒక అబ్బాయిని చూస్తాం. అండ్ జూంజీ గాడు ఉన్నాడు కదా, వాడు ఆ అబ్బాయిని కొడతాడు. అండ్ వాడు మళ్ళీ ఏం తెలియనట్టు యాక్ట్ చేస్తాడు. అండ్ ఆ అబ్బాయికి అర్థం కాదనమాట తనని ఎవరు కొట్టారని. అండ్ తన వెనకాల ఓన్లీ జాక్ అండ్ జూంజీ గాడు మాత్రమే ఉంటారు అనమాట. అండ్ గైస్ జాక్ గాడు కొంచెం చూడడానికి అవలగాల్లాగా కనిపిస్తాడు కాబట్టి సో అందుకే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మకి చెప్పేస్తాడు జాక్ తనని కొట్టాడని. దాంతో వాళ్ళ అమ్మ జాక్ గాని కొడుతుంది. ఆ తర్వాత జాక్ గాడు వాష్రూమ్ కి పోతాడు. అండ్ వాడికి ఆఫ్ కోర్స్ చాలా కోపం వస్తుంటది. బట్ వాడు జెంటల్ మ్యాన్ లాగా ఉందామని అనుకుంటాడు ఈ రోజు. అండ్ అందుకే వాడు కోపం పడొద్దని అనుకుంటాడు. అండ్ ఆల్సో గైస్ వాష్రూమ్ లో జూంజీ గాడు అండ్ వాడి ఫ్రెండ్ కూడా ఉంటారు. అండ్ వాళ్ళు జాక్ గాని ఎక్కిరిస్తుంటారు. అండ్ గైస్ వాళ్ళకి తెలియదు అనమాట జాక్ గాడు కూడా వాష్రూమ్ లో ఉన్నాడని. సో అందుకే వాళ్ళు జాక్ గాని ఎక్కిరిస్తుంటారు. అండ్ జాక్ గాడు వాళ్ళ మాటలు వింటాడు. బట్ వాడు పట్టించుకోడు అంతగానం. అండ్ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటాడు. బట్ గైస్ అప్పుడే అవలకాళ్ళు మీరా గురించి మాట్లాడతారు. ఆఫ్ కోర్స్ మంచిగా కాదు. అండ్ దాంతో ఆబ్వియస్లీ మన జాక్ కి చాలా కోపం వస్తుంది. అండ్ తన కోపం కొంచెం చూపిస్తాడు వాళ్ళిద్దరికి. బట్ తను కొట్టాడు వాళ్ళిద్దరిని. అండ్ వాళ్ళతో అంటాడు ఇంకోసారి మీరా గురించి అట్లా మాట్లాడకండి అని. అండ్ అట్లా అన్నాక జాక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ తను మీరాతో అంటాడు నువ్వు ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యేలాక నేను ఇప్పుడు కూడా ఏం చేయను అని జాక్ గాడు అంటాడు మీరాతో. అండ్ జాక్ గాడు ఇట్లా ఎందుకన్నాడు అంటే మీరాతో, ఎందుకంటే జూంజీ గాడు తిన ముందు మంచిగా యాక్ట్ చేసి తిను వెళ్ళిపోయినాక తిన గురించి చెడ్డగా మాట్లాడుతుంది కదా. సో అందుకే జాక్ గాడు మీరాతో అట్లా అంటాడు. బట్ మీరాకైతే అర్థం కాదు జాక్ గాడు తనతో ఎందుకు అట్లా అన్నాడని. ఆ తర్వాత మీరా ఎక్కడికో వెళ్తుంది. అండ్ జాక్ గాడు ఒకడే కూర్చొని ఉంటాడు. అండ్ చెప్పడం మనం ఇంకో ఇద్దరిని చూస్తాం. అండ్ వీళ్ళు జాక్ అని గుర్తుపడతారు, ఎందుకంటే జాక్ గడు వీళ్ళని పాస్ట్ లో కొట్టాడు కాబట్టి. సో అందుకే ఇప్పుడు వీళ్ళు జాక్ అని గుర్తుపట్టేస్తారు. అండ్ గైస్ జూంజీ గడి ఫ్రెండ్ ఉన్నాడు కదా ఆ బండోడు. సో ఆ బండోడు వీళ్ళ జూనియర్ అనమాట. సో వాడు వీళ్ళని పలకరించడానికి వస్తాడు. బట్ వీళ్ళేమో జాక్ గాని చూస్తుంటారు కదా. అండ్ దాంతో వీడు అనేసుకుంటాడు జాక్ గాడు వీళ్ళని బోదర్ చేస్తుండని. అండ్ దాంతో గైస్ వీడు వెళ్ళి జాక్ గాని కొట్టేస్తాడు. అండ్ దాంతో వాడి సీనియర్స్ చాలా షాక్ అయిపోతారు. అండ్ తర్వాత వాళ్ళు ఆ బండని పక్కకి తీసుకుపోయి చెప్తారు అనమాట జాక్ గాడు అసలు ఎవడో అని. అండ్ జాక్ ఎవడో తెలిసినాక అప్పుడు వాడు జాక్ ని చూసి చాలా భయపడిపోతాడు. అండ్ జాక్ గాడికి ఇంకా చాలా కోపం వస్తుంది. అండ్ వాడు కొట్టదేమని అనుకుంటాడు విన్ని. బట్ అప్పుడే జాక్ గాడికి మీరా వాయిస్ వినిపిస్తుంది. దాంతో జాక్ గాడు ఆగిపోతాడు. అండ్ గైస్ జూంజీ గాడు మీరాని తన నెంబర్ అడుగుతూ ఉంటాడు. అండ్ మీరా ఏమో జాక్ గాని చూస్తూ ఉంటది నా నెంబర్ వీడికి ఇవ్వాలా వద్దా అని. అంటే తను పర్మిషన్ అడుగుతుంటది అనమాట జాక్ గాని. అండ్ జాక్ గడి ఈ రోజు మంచాడు కదా. సో అందుకే వాడు ఇచ్చామని అంటాడు నెంబర్ ని. అండ్ దాంతో మీరా తన నెంబర్ సేవ్ చేస్తుంటది జూంజీ గడి ఫోన్ లో. అండ్ గైస్ అప్పుడు జూంజీ గాడు జాక్ తో అంటాడు నీ పిల్లని నేను పడేస్తా అని. అండ్ అప్పుడు కూడా జాక్ రియాక్ట్ అవ్వడు. అండ్ దాంతో జూంజీ గడు ఇంకా ఆగిపోవాలి కదా. బట్ అప్పుడు కూడా వాడు ఆగడు. వాడు ఇంకో విచిత్రమైన పని చేస్తాడు. అండ్ దాంతో జాక్ గడు ఇంకా వాడి కోపం ఆపుకోలేకపోతాడు. అండ్ వాడు పని చేస్తాడు జూంజీ గాడిని. అండ్ దాంతో జూంజీ గాడు దూరం పోయి పడతాడు. అండ్ వాడి ఫ్రెండ్ ఏమో పారిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ జాక్ వాడిని పట్టేసుకుంటాడు. అండ్ జాక్ మీరాతో అంటాడు ఐఎమ్ సారీ మీరా, నేను వీటిలో మాత్రమే మంచిగా ఉండగలను. అండ్ నేను నువ్వు అనుకునేలాగా మంచిగా అవ్వలేను. అన్న హ్యాండ్స్ ఎప్పుడో హీల్ అయిపోయినాయి. బట్ నేను హీల్ అవ్వనట్టు యాక్ట్ చేశాను ఇన్ని రోజులు. ఐఎమ్ సారీ ఫర్ దట్ మీరా అని జాక్ గాడు అంటాడు. అన్నతో వాడు జూంజీ గాడి ఫ్రెండ్ ని కొడతాడు. అండ్ గైస్ అప్పుడే జూంజీ గాడు మళ్ళీ ఏం చేయనట్టు యాక్ట్ చేస్తాడు. అండ్ వాడు మీరాతో అంటాడు జాక్ ఒక గ్యాంగ్స్టర్, నేను ఏం చేయకుండానే నన్ను వాడు కొట్టాడు, పోలీసులను పిలువు మీరా అని జూంజీ గాడు అంటూ ఉంటాడు. బట్ అఫ్ కోర్స్ మీరా వాడిని నమ్మదు. అండ్ తను వాడితో అంటది నువ్వు ఏం చేసినావో నిన్ను చూసిన అద్దంలో. అండ్ ఆల్సో నాకు తెలుసు అబ్బాయిని కొట్టింది నువ్వు జాక్ కాదు అని మీరా అంటది. అండ్ గైస్ తర్వాత నెక్స్ట్ డే స్కూల్లో మీరా అండ్ జాక్ దూరం కూర్చొని ఉంటారు. అండ్ జాక్ గాడు అనుకుంటాడు అంతా అయిపోయింది ఇంకా మీరా నాతో ఇంకా మాట్లాడదు అని అట్లా జాక్ గాడు అనుకుంటుంటాడు. బట్ గైస్ అప్పుడే వాడి దగ్గరికి మీరా వస్తుంది. అండ్ తను రాకీ 17 మూవీ టికెట్స్ ఇస్తుంది జాక్ గాడికి. అండ్ అంటది నీకు నచ్చిన మూవీకి పోదాం పదా అని. అండ్ అట్లా వాళ్ళిద్దరు ఆ మూవీకి వెళ్ళిపోతారు. అండ్ గైస్ మూవీ అయిపోయినాక జాక్ గాడు ఈ మూవీ యొక్క హీరోయిన్ చాలా మెచ్చుకుంటాడు అనమాట. జస్ట్ లైక్ ఇందాక మీరా ఎట్లయితే తనకి నచ్చిన హీరోయిన్ మెచ్చుకుందో సేమ్ అట్లనే జాక్ గాడు కూడా మెచ్చుకుంటాడు. అండ్ ఆల్సో వాడు అంటాడు అట్లాంటి అమ్మాయి రియల్ లైఫ్ లో ఉంటదా అని. దాంతో మీరా వాడి ఫింగర్ కి బ్యాండేజ్ కడుతూ అంటది మేబీ సమ్వేర్ అని. అంటే తను తన గురించి చెప్తుంది అనమాట జాక్ గాడికి. అండ్ గైస్ ఇట్లా యార్కు ఎండ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ యార్క్
పేరేంటి డేంజరస్ పార్ట్ టైం జాబ్ ఆర్క్ అనమాట. అండ్ అప్పుడే మనం డానియల్ ని చూసాం. అతను ఫొటోస్ దిగుతూ ఉంటాడు ఆ బట్టల షాప్ కోసం. అండ్ అట్లా ఫొటోస్ దిగినాక డానియల్ ఒక కేఫ్ కి పోతాడు. అతను ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలి అని. అండ్ ఆల్సో తను అనుకుంటాడు నా హ్యాండ్సమ్ బాడీ వల్ల నాకు చాలా జాబ్ ఆఫర్లు వచ్చినాయి అండ్ ఇట్లా నేను డబ్బులు సంపాదించవచ్చు చాలా. బట్ అదే నేను నా ఒరిజినల్ బాడీలో ఉంటే నన్ను ఎవరు పట్టించుకోరు అండ్ ఇన్నిగనం జాబ్ ఆఫర్లు నాకు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు అని అట్లా డానియల్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే డానియల్ కి చాలా మంది కనిపిస్తారు అండ్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తుంటారు. అండ్ అప్పుడే వాళ్ళలో ఒకడు మిగతా అందరితో అంటాడు మీ అందరూ నన్ను ఇట్లా వదిలేసి వెళ్ళిపోలేరు, మనం ఇన్ని రోజులు కలిసి పనిచేసినాం కదా ఇప్పుడు ఏమైపోయింది అని వాడు అంటాడు అందరితో. సో దాంతో డాంగోక్ అనేవాడు అంటాడు నువ్వు మా ద్వారా చాలా డబ్బులు సంపాదించినావు సో అందుకే ఇప్పుడు నువ్వు ఏడవకు. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి అనవసరంగా వచ్చిన పదండి పోదాం గైస్ అని డాంగోక్ గడు అంటాడు అందరితో. అండ్ ఆల్సో వీళ్ళతో ఒక అమ్మాయి ఉంది కదా సో తను డాంగోక్ గడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఎందుకంటే వాడు ఇప్పుడే వదిలేసింది కాబట్టి తనని. అండ్ గైస్ ఇప్పుడు మీరు కన్ఫ్యూజన్ లో ఉండొచ్చు అసలు వీళ్ళందరూ ఎవరని. అండ్ ఆల్సో డేంజరస్ పార్ట్ టైం జాబ్ అసలు ఏంటి అని మీకు క్వశ్చన్స్ వస్తుండొచ్చు. బట్ కొంచెంసేపు ఆగండి ఇక్కడ ఏమవుతుందో అదంతా కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకొకడు వాళ్ళందరినీ అడుగుతున్నాడు కదా సో వాడు ఒకడే కూర్చొని ఉంటాడు ఇక్కడ. అండ్ మిగతా వాళ్ళందరూ వాడిని వదిలేసి వెళ్ళిపోతారు. అండ్ మన డానియల్ ఏమో వాడిని చూస్తూ ఉంటాడు. అండ్ అఫ్ కోర్స్ డానియల్ కి కూడా ఏం అర్థం కాదు వాళ్ళందరూ అసలు ఎవరు అండ్ వాళ్ళందరూ వీడిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయినారు అని డానియల్ ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ అప్పుడే వాడు డానియల్ ని చూస్తాడు. అండ్ వాడు డానియల్ దగ్గరికి వస్తాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు నీకు డబ్బు సంపాదించాలని ఉందా, అది కూడా చాలా ఎక్కువ డబ్బులని వాడు అంటాడు. అండ్ దాంతో డానియల్ వాడిని అడుగుతాడు నేను ఏం పని చేయాలి అని. అండ్ దాంతో వాడు అంటాడు ఏమి కష్టమైన పనేం కాదు జస్ట్ ఒక సర్వీసింగ్ జాబ్ మాత్రమే అని వాడు అంటాడు. అండ్ దాంతో డానియల్ మళ్ళీ అడుగుతాడు నేను ఎంతకన్నా డబ్బులు సంపాదించవచ్చు అని. అండ్ దాంతో వాడు అంటాడు నువ్వు చాలా సంపాదించవచ్చు, ఇందాక డాంగోక్ గాని చూసావు కదా నువ్వు, వాడు లాస్ట్ మంత్ $90,000 సంపాదించాడు అని వాడు అంటాడు. అండ్ ఇది విన్నాక ఆఫ్ కోర్స్ మన డానియల్ చాలా షాక్ అయిపోతాడు. అండ్ తర్వాత ఇంటికి పోయినాక పార్క్ ఆలోచిస్తుంటాడు ఈ జాబ్ చేయాలా వద్దా అని. అండ్ ఆఫ్ కోర్స్ ఈ జాబ్ లో చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందుకే పార్క్ డిసైడ్ అయిపోతాడు ఈ జాబ్ చేయాలని. అంతను వాడికి కాల్ వస్తాడు. అండ్ వాడు పార్క్ ని 3 o'clock రమ్మని అంటాడు వాడిని కలవడానికి, అది కూడా రాత్రిపూట. అండ్ దాంతో మన డానియల్ సూట్ వేసుకొని పోతాడు వాడిని కలవడానికి. అండ్ అసలుకైతే వాడే చెప్తాడు అనమాట సూట్ వేసుకుని రమ్మని. అండ్ గైస్ అప్పుడే వాడికి తెలుస్తుంది డానియల్ ఒక హై స్కూల్ స్టూడెంట్ అని. అండ్ దాంతో వాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు డానియల్ తో అంటాడు నీ ఏజ్ ఎంత అని ఎవరైనా అడిగితే 25 అని చెప్పు అని వాడు అంటాడు. అండ్ దాంతో డానియల్ వాడితో అంటాడు ఇది ఎట్లాంటి జాబ్ రా అని. అండ్ దాంతో వాడు అంటాడు ఇది ఎట్లాంటి జాబ్ అంటే దీంట్లో నువ్వు నీ ఎపిరియన్స్ ని యూజ్ చేసుకోవాలి నీ పవర్ లాగా అని వాడు అంటాడు. అండ్ గైస్ ఇదంతా విన్నాక మీకు అర్థమైపోయి ఉంటది ఇది ఎట్లాంటి జాబ్ అని. ఒకవేళ అర్థం కాకపోతే కొంచెం ఆగండి మీకు అర్థమైపోద్ది. అండ్ గైస్ తర్వాత వాడు డానియల్ ని ఒక రూమ్ లోకి పట్టుకుపోతాడు. అండ్ అక్కడ డానియల్ తో పాటు చాలా మంది అబ్బాయిలు ఉంటారు అండ్ ఆల్సో 2 అమ్మాయిలు కూడా ఉంటారు. అండ్ వాడు ఆ అమ్మాయిలకి డానియల్ గురించి చెప్తాడు అనమాట లైక్ తిను కూర్తాడు అంతన ఫస్ట్ డే ఇది అని. అండ్ ఆ అమ్మాయి అఫ్ కోర్స్ పడిపోద్ది డానియల్ ని చూడంగానే. అండ్ అమ్మాయి డానియల్ తో అంటది వచ్చిన పక్కన కూర్చోని. అండ్ గైస్ ఇప్పుడు మన డానియల్ ఎక్కడ ఉన్నాడో తెలుసా ఒక పాపులర్ బార్ లో అనమాట ఇన్ గంగనం. అండ్ గంగనం అనేది ఏరియా పేరు అనమాట. అండ్ ఇప్పుడు మన డానియల్ మైండ్ లో ఒకటే నడుస్తుంటది ఇక్కడ నుంచి ఎట్లాగైనా పారిపోవాలి అని. ఆ తర్వాత డానియల్ ఆ అమ్మాయి పక్కన కూర్చుంటాడు. అండ్ ఆ అమ్మాయి డానియల్ ని తాగమని అంటది. బట్ మన డానియల్ అంటాడు నేను తాగను అని. అండ్ గైస్ డాంగోక్ గడికి అయితే చాలా కోపం వస్తుంటది డానియల్ ని చూస్తూ ఉంటే. ఎందుకంటే డానియల్ వచ్చి రాగానే రిచ్ అమ్మాయిని పడేసిండే కదా సో అందుకే వీడికి కోపం వస్తుంటది అనమాట. బట్ మన డానియల్ అయితే ఇక్కడ నుంచి ఎట్లాగైనా వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటాడు. అండ్ గైస్ ఎప్పుడు మనం ఫ్లాష్ బ్యాక్ చూస్తాం. అండ్ డానియల్ ఈ క్లబ్ లోకి రాగానే తన బేస్మెంట్ లోకి పోతాడు అనమాట. అండ్ అక్కడ తన ముందు కేఫ్ లో ఎవరినైతే చూసిండో వాళ్ళందరూ కూడా ఉంటారు. అండ్ వాళ్ళందరూ కూడా డానియల్ ని చూడగానే చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే మన డానియల్ ఒక సూటు వాచ్ షూలు ఇవన్నీ కూడా బ్రాండెడ్ వే కాబట్టి. బట్ గైస్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ మన డానియల్ వి కావు కదా జే తనకి ఇచ్చాడు కదా యాజ్ గిఫ్ట్. బట్ గైస్ వీళ్ళందరూ అనుకుంటారు డానియల్ ఇవన్నీ వాళ్ళకి చూపించి ఫ్లెక్స్ చేస్తున్నాడు వాళ్ళ ముందు అని. దాంతో వీళ్ళందరూ కూడా ఫ్లెక్స్ చేయడం స్టార్ట్ చేస్తారు అనమాట లైక్ నా దగ్గర ఎక్స్పెన్సివ్ వాచ్ ఉంది అండ్ కార్ ఉంది అని. అండ్ గైస్ వీళ్ళందరూ కూడా మీ మంచులు కాదు అందరు కూడా అవలకల్లే. సో అందుకే డానియల్ అనుకుంటాడు ఇట్లాంటి ప్లేస్ లో నేను అసలు ఉండకూడదు సో అందుకే ఛాన్స్ దొరకంగానే నేను ఇక్కడ నుంచి ఎట్లాగైనా పారిపోవాలి అని డానియల్ అనుకుంటాడు. తను ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మనం మళ్ళీ ప్రెజెంట్ లోకి వచ్చేస్తాం. అండ్ ఆ అమ్మాయి డానియల్ తో అంటది నీ బట్టలు చాలా ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి నువ్వు చాలా డబ్బులు సంపాదిస్తావేమో కదా అని తను అంటది. అండ్ దాంతో డానియల్ అంటాడు ఇవన్నీ నాకు గిఫ్ట్స్ లాగా వచ్చాయని. అండ్ దాంతో అందరు కూడా చాలా షాక్ అయిపోతారు. ఇంత ఎక్స్పెన్సివ్ థింగ్స్ గిఫ్ట్స్ లాగా ఇచ్చారా డానియల్ కి అంటే డానియల్ కి చాలా రిచ్ ఫ్రెండ్స్ ఉన్నారు అండ్ డానియల్ కూడా రిచ్ అయ్యి ఉంటాడు అని అందరూ అనుకుంటారు. అండ్ గైస్ అప్పుడే డానియల్ కి లైన్ వేస్తున్న అమ్మాయి అనుకుంటది డానియల్ చాలా రిచ్ కాబట్టి తను నాకు పడడేమో సో అందుకని నేను కూడా డానియల్ కి చూపియాలి నేను కూడా రిచ్ అని తను అనుకుంటది. అని అట్లా అనుకుని తను అందరితో అంటది మీ అందరికి ఏమి కావాలో నాకు చెప్పండి నేను మీకు అవి కొనేసి ఇస్తా అని తను అంటది. సో దాంతో ఒకడేమో వాచ్ అడుగుతాడు అండ్ ఇంకొకడేమో బ్రేస్లెట్ అడుగుతాడు. అండ్ గైస్ మన డానియల్ ఏమి అడుగుతాడో తెలుసా తను ఒక రైస్ కుక్కర్ అడుగుతాడు. ఎందుకంటే తన పాత రైస్ కుక్కర్ విరిపోయిందంట సో అందుకే తను రైస్ కుక్కర్ అడుగుతాడు. అండ్ దాంతో అమ్మాయి డానియల్ ని హక్ చేసుకుంటది యువర్ సో క్యూట్ అని. బట్ ఆఫ్ కోర్స్ మన డానియల్ తను వదిలించుకుంటాడు. అండ్ గైస్ అప్పుడు మన డానియల్ గ్రీన్ టీ అనుకుని ఏమో తాగేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ అది గ్రీన్ టీ కాదనమాట అది మందే. అండ్ దాంతో మన డానియల్ కి ఎక్కేసి ఉంటది. అండ్ దీంతో ఆ అమ్మాయి డానియల్ తో అంటుంటది నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా అని. అండ్ గైస్ ఇదంతా డాంగోక్ అండ్ వాడి ఫ్రెండ్స్ చూస్తుంటారు. అండ్ వాళ్ళకి నచ్చదు అనమాట. అండ్ వాళ్ళు అనుకుంటారు డానియల్ ఇట్లా కావాలని చేస్తుండు ఆ అమ్మాయిని పడడానికి అని. అండ్ దాంతో ఒకడు డానియల్
డానియల్ దగ్గరికి వస్తాడు. అండ్ వాడు అంటాడు డానియల్ తో, నీకు ఇక్కడ ఉన్న రూల్స్ నేర్పియాలరా అని. అండ్ దాంతో ఆ అమ్మాయి డానియల్ తో అంటది, నువ్వేం మాట్లాడకు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని. బట్ మన డానియల్ ఇక్కడ నుంచి వెళ్ళిపోడు. అండ్ తను ఆ అమ్మాయితో అంటాడు, నువ్వు ఇంకోసారి ఈ ప్లేస్ కి రాకు అని. అండ్ దాంతో ఆ అమ్మాయి ఇంకా చాలా ఇంప్రెస్ అయిపోద్ది డానియల్ ని చూసి. అండ్ అప్పుడే ఇక్కడికి ఇంకా చాలా మంది వచ్చేస్తారు డానియల్ ని కొట్టడానికి. అండ్ దాంతో మేనేజర్ అండ్ అమ్మాయి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తారు. బట్ డాంగు గాడు వాళ్ళిద్దరితో అంటాడు, మీ ఇద్దరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీకు కూడా దుల్లిరిపోద్ది అని. అండ్ దాంతో వాళ్ళిద్దరు ఇంకా ఏమి చేయలేకపోతారు. బట్ గైస్ ఇప్పుడు మన డానియల్ కి ఎక్కేసింది కాబట్టి సో అందుకే మన డానియల్ ఇప్పుడు ఇవ్వడికి భయపడ్డు. అండ్ ఉల్టా తను వాళ్ళందరినీ రెచ్చగొడుతూ ఉంటాడు. సో దాంతో ఒకడు అటాక్ చేయడానికి వస్తాడు డానియల్ మీద. అండ్ మన డానియల్ ఏమో ఆ అమ్మాయి ముందుకు వెళ్తాడు తనని కాపాడడానికి. అండ్ ఒకడు పంచ్ చేయడానికి వస్తుండు కదా. అండ్ దీంతో మన డానియల్ అనుకుంటాడు, వీడి పంచ్ చాలా స్లోగా ఉంది కంపేర్ టు జాక్ అని. అండ్ దాంతో మన డానియల్ వాడిని కొట్టిపడేస్తాడు. అది కూడా జస్ట్ ఒక్కొక్క పంచుతో. అండ్ అప్పుడు ఇంకొకటి వస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ వాడిని కూడా మన డానియల్ కొట్టిపడేస్తాడు. అండ్ అప్పుడే ఒకడు వెనక నుంచి వచ్చి కొడతాడు అనమాట డానియల్ ని. అండ్ దాంతో మన డానియల్ వాస్కోలాగా ఫైటింగ్ పోస్ట్ చేస్తాడు. అండ్ దాంతో వాడు అనుకుంటాడు డానియల్ వాడిని పంచ్ చేస్తాడు అని. బట్ నో, డానియల్ పంచ్ చేయడు వాడిని, తను కిక్ చేస్తాడు వాడిని జస్ట్ లైక్ గన్ గార్డ్ లాగా. అండ్ గైస్ మీకు గుర్తుంటే పార్ట్ 1 లో స్కూల్ ఫెస్టివల్ లో గన్ గార్డు డానియల్ ని కిక్ చేస్తాడు కదా. సో సేమ్ అట్లనే గన్ గార్డ్ లాగానే మన డానియల్ కూడా విని కిక్ చేస్తాడు. అండ్ దాంతో వీడి పని అయిపోద్ది. అండ్ గైస్ మీరు ఇక్కడ గమనించినారా, మన డానియల్ వేరే వాళ్ళ మూవ్స్ ని కాపీ చేయగలుగుతున్నాడు. సో మేబీ ఇది అనుకుంటా తన పవర్. అండ్ గైస్ వాడి ఫ్రెండ్స్ ఓడిపోవడం చూసి ఇంకా డాంగో గాడు ఫైట్ చేయడు డానియల్ తో. వాడు భయపడిపోతూ ఉంటాడు డానియల్ ఇంత స్ట్రాంగ్ అని తెలిసినాక. అండ్ గైస్ తర్వాత డానియల్ కి దాహం వేస్తుంది అనమాట. అండ్ దాంతో తను వాటర్ అనుకుని మళ్ళీ ఏమో తాగేస్తాడు. బట్ ఆఫ్ కోర్స్ అది కూడా మందే. అండ్ గైస్ ఆ అమ్మాయి ఉంది కదా, తను పోలీసుల్ని పిలుస్తుంది అనమాట. వీళ్ళందరూ కలిపి ఎక్కడ డానియల్ ని కొట్టేస్తారేమో అని. సో అందుకే తను పోలీసుల్ని పిలుస్తుంది. అండ్ దాంతో పోలీసులు వచ్చేస్తారు. అండ్ డాంగోకు అండ్ వాడి ఫ్రెండ్స్ ని అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు చాలా స్కామ్ చేశారు కాబట్టి. అండ్ గైస్ పోలీసులు డానియల్ ని తిట్టేసి వదిలేస్తారు, ఇంకోసారి ఇట్లా చేయకు అని. అండ్ గైస్ తర్వాత డానియల్ రిలీజ్ అవుతాడు, పొద్దున అయిపోయింది. అండ్ అందరూ కూడా స్కూల్ కి పోతున్నారని. అండ్ దాంతో మన డానియల్ కూడా స్కూల్ కి పోవాలని అనుకుంటాడు ఇట్లనే. అండ్ గైస్ పీరియడ్ స్కూల్ లో మనం ఇలై జాంగ్ అని మనం చూస్తాం. అండ్ వీడు మీకు గుర్తుండే కదా, హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ లో వీడొక్కడే అబ్బాయి అనమాట. అండ్ మిగతా వాళ్ళందరూ అమ్మాయిలు అనమాట. అండ్ ఇప్పుడు కూడా వీడి చుట్టూ అమ్మాయిలే ఉంటారు. అండ్ వాళ్ళందరూ కలిపి విన్ని వాడి నెంబర్ అడుగుతూ ఉంటారు. బట్ జాంగ్ గాడు వాడి నెంబరు ఎవరికి ఇవ్వడు. అండ్ ఇదంతా చూసి బింజిన్ గాడు జెలస్ గా ఫీల్ అవుతాడు. అండ్ దాంతో వాడు జాంగ్ గాడి దగ్గరికి పోతాడు. అని అంటాడు, పక్కకి జరుగురా నేను పోవాలి అని. అండ్ దాంతో జాంగ్ గాడు జరిగిపోతాడు. అండ్ దాంతో బెంజిన్ గాడు హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, జాంగ్ గాడు నా ముందు ఎందుకు పనికి రావడం అని. బట్ కాదు అప్పుడే వాడికి ఇంకో అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. అండ్ తను కూడా ఒకరిని నెంబర్ అడుగుతుంటది. అండ్ దాంతో బెంజిన్ గాడు వెనక్కి తిరిగి చూసాడు, మళ్ళీ వాడు రా అని. అండ్ వాడికి ఎవడు కనిపిస్తాడు, మన డానియల్. అండ్ ఆ క్లబ్ లో ఉన్న అమ్మాయి డానియల్ ని తన నెంబర్ అడుగుతుంటది అనమాట. బట్ మన డానియల్ తన నెంబర్ ఇవ్వడు ఆ అమ్మాయికి. అతను స్కూల్ కి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ ఇప్పుడు కూడా డానియల్ కి ఎక్కేసి ఉంటది కదా. సో అందుకే తను స్కూల్లో విచిత్రంగా యాక్ట్ చేసి ఉంటాడు. అండ్ దాంతో జాక్ గాడు అనుకుంటాడు డానియల్ ఇట్లా ఎందుకు వేస్తున్నాడు అని. అండ్ వాడికి అర్థమైపోద్ది అనమాట డానియల్ తాగేసి వచ్చిండు అని. అండ్ గైస్ జే ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంటాడు, తను ఇచ్చిన బట్టల్ని డానియల్ స్కూల్ కి వేసుకుని వచ్చిండని. బట్ అప్పుడే జే చాలా షాక్ అయిపోతాడు డానియల్ తాగేసి వచ్చిండని తెలిసినాక. బట్ గైస్ అయినా సరే అమ్మాయిలు డానియల్ కి పడిపోతారు. అంటే ఇప్పుడు వాళ్ళకి డానియల్ ఇంకెక్కువ నచ్చుతాడు అనమాట. బట్ ఆఫ్ కోర్స్ షాయ్ కి నచ్చడు డానియల్. అతనికి చాలా కోపం వస్తుంటది డానియల్ ని చూస్తుంటే. అండ్ అప్పుడే డానియల్ చాయ్ దగ్గరికి వస్తాడు తనతో మాట్లాడడానికి. బట్ ఆఫ్ కోర్స్ షాయ్ మాట్లాడుతూ డానియల్ తో తను అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ గైస్ అప్పుడే జే డానియల్ కి తాగడానికి ఏమో వస్తాడు. సో డానియల్ కి తాగని దిగిపోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ డానియల్ తీసుకుంటాడు. అండ్ తను థ్యాంక్స్ అని చెప్తాడు జేకి. బట్ తను తాగడు దాన్ని ఎందుకో మళ్ళా. అండ్ గైస్ తర్వాత మన డానియల్ వాస్కో తన గ్యాంగ్ దగ్గరికి పోతాడు. అండ్ జేస్ కడేమో డాజింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట. అండ్ వాడు అన్ని పంచెస్ నుంచి మంచిగా డాజ్ అయిపోతూ ఉంటాడు. అండ్ అప్పుడు మన డానియల్ వాడితో అంటాడు, నేను ట్రై చేయొచ్చా అని. అండ్ జేస్ కాడు ఒప్పేసుకుంటాడు. అండ్ గైస్ జేస్ కాడు ఒక్క పంచ్ నుంచి కూడా డాజ్ అవ్వలేకపోతాడు. వాడికి అన్ని పంచెస్ కూడా తగిలేసాయి అనమాట మన డానియల్ వి. అండ్ గైస్ తర్వాత వీళ్ళందరూ కలిపి కెఫెటేరియాకి పోతారు. అండ్ గైస్ వాస్కోకి ఇంకా తెలియదు అనమాట దట్ డానియల్ తాగేసి వచ్చిందని. సో అందుకే తను డానియల్ ని అడుగుతాడు, పార్క్ మార్నింగ్ నాతో ట్రేడింగ్ చేయడానికి రాలేదు, తను ఎందుకు రాలేదు, ఏమైంది అని వాస్కో అడుగుతాడు డానియల్ ని. అండ్ దాంతో డానియల్ అంటాడు, పార్క్ పడుకుని ఉన్నాడు అందుకే తను రాలేదు, సో అందుకే నువ్వు ఇంకెక్కువ ట్రైన్ చేయాలి పార్క్ ని అని డానియల్ అంటాడు. అండ్ గైస్ ఇట్లానే డానియల్ చాలా పెద్ద తప్పు చేసిండు. ఎందుకంటే ఇప్పుడు వాస్కో తన ట్రైనింగ్ ని ఇంకా చాలా కష్టంగా చేయబోతున్నాడు కాబట్టి. అండ్ వాస్కో ఒప్పేసుకుంటాడు డానియల్ చెప్పిన దానికి. అండ్ దాంతో తన ఫ్రెండ్స్ చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి వాస్కో ఒక ట్రైనింగ్ ఎంత కష్టంగా ఉంటుందని. అండ్ గైస్ అప్పుడే వెనకాల నుంచి టీచర్ వచ్చి డానియల్ ని పట్టేసుకుంటాడు. అని అంటాడు, స్కూల్ కి తాగేసి వస్తావారా అని. ఆల్సో నువ్వు ఎక్కడ తాగినావు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తాగినవా అని టీచర్ అంటాడు. అండ్ దాంతో డానియల్ అంటాడు, లేదు నేను ఇక్కడ తాగాను అని చెప్పి డానియల్ ఆ క్లబ్ ఒక కార్డ్ ఇస్తాడు టీచర్ కి. అండ్ ఆ క్లబ్ ఒక పేరు విన్నాక అందరూ చాలా షాక్ అయిపోతారు. ఎందుకంటే అది గంగనంలోనే చాలా బెస్ట్ క్లబ్ కాబట్టి. సో అందుకే అందరూ చాలా షాక్ అయిపోతారు. అండ్ టీచర్ డానియల్ తో అంటాడు, స్కూల్ అయిపోయినాక నా దగ్గరికి రా అని. అండ్ అట్లా అన్నాక టీచర్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే వాస్కో డానియల్ మీద అటాక్ వేస్తాడు. అండ్ పంచు తగలదు డానియల్ కి, బట్ లైట్ గా తగలేస్తుంది. అండ్ దాంతోనే డానియల్ కి బ్లడ్ వస్తుంది ముక్కుల నుంచి. అండ్ గైస్ వాస్కో ఎందుకు అట్లా చేశాడు తెలుసా, ఎందుకంటే వాస్కోకి ఇష్టం లేదు కాబట్టి తన ఫ్రెండ్స్ ఇట్లా చెడ్డ పనులు చేయడం. సో అందుకే తను డానియల్ మీద అటాక్ వేసాడు. అండ్ గైస్ ఇప్పుడు డానియల్ కి ఎక్కేసింది కాబట్టి సో అందుకే తను భయపడ్డు వాస్కోని చూసి. తను వాస్కోతో ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాడు. అండ్ దాంతో వాస్కో మళ్ళీ పంచ్ చేయడానికి వస్తాడు డానియల్ ని. బట్ డానియల్ డాచ్ అయిపోతాడు ఈసారి. తను తన ఎలిబోతో వాస్కోని కొడదామని అనుకుంటాడు. బట్ ఆఫ్ కోర్స్
గైస్ వాస్కో కూడా డాజ్ అయిపోతాడు. అతను అప్పర్ కట్ పంచ్ చేస్తాడు ఈసారి డానియల్ కి. బట్ డానియల్ డాజ్ అయిపోతాడు. బట్ తనకి మళ్ళీ లైట్ గా తగిలేస్తుంది. అండ్ దాంతో తనకి మళ్ళీ బ్లడ్ వస్తుంది ముక్కుల నుంచి. అండ్ అప్పుడే డానియల్ మళ్ళీ గన్ గార్డ్ లాగా బ్రెజిలియన్ కిక్ చేస్తాడు వాస్కో మీద. బట్ మన వాస్కో బ్లాక్ చేసుకుంటాడు. అండ్ అట్లా వీళ్ళిద్దరు కంటిన్యూస్లీ ఫైట్ చేసుకుంటుంటారు. బట్ గైస్ అప్పుడే ఇక్కడికి ఒకడు వస్తాడు. అండ్ వాడు వాళ్ళిద్దరిని ఆపేస్తాడు. అండ్ వాడు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ యాక్చువల్ గా అయితే వీడు సీనియర్ అనమాట మనోళ్ళకి. అండ్ గైస్ వాడు వెళ్ళిపోయినాక వాస్కో మళ్ళీ ఫైట్ చేద్దామని అనుకుంటాడు విత్ డానియల్. బట్ జేస్ గడు వాస్కోని ఆపేస్తాడు. అండ్ వాడు వాస్కోని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. అండ్ గైస్ అప్పుడే మనం జాంగ్ అని చూస్తాం. అండ్ వాడు కూడా ఇక్కడ ఉంటాడు. అండ్ యాక్చువల్ గా అయితే నిన్న వీడే డానియల్ కి హెయిర్ కట్ చేశాడు అనమాట. అంటే నిన్న ఆ మేనేజర్ గడు డానియల్ ని జాంగ్ దగ్గరికి పట్టుకొచ్చాడు అనమాట ఫర్ ద హెయిర్ కట్. అండ్ డానియల్ ని వీడితో చూసి జాంగ్ గడు అనేసుకుంటాడు డానియల్ మామూలుడు కాదు అని. అండ్ గైస్ అప్పుడే ఇక్కడికి చాయిస్ అతను అంటది నాకు డానియల్ అసలు నచ్చడు అని. దాంతో జాంగ్ గడు అంటాడు ఎందుకు అందరికి డానియల్ అంటే ఇష్టం కదా, తను హ్యాండ్సమ్ ఉంటాడు కాబట్టి అతను మంచిగా ఫైట్స్ కూడా చేస్తాడు కదా, తను అంటే నీకు ఎందుకు ఇష్టం లేడు అని జాంగ్ గడు అడుగుతాడు. అండ్ దాంతో చాయ్ అంటది హ్యాండ్సమ్ ఉన్నంత మాత్రాన తను ఏమీ స్పెషల్ అయిపోడు, జస్ట్ బికాస్ డానియల్ హ్యాండ్సమ్ ఉన్నాడు కాబట్టి నేను తనని ఇష్టపడలేను అని చాయ్ అంటది. అండ్ గైస్ అప్పుడే జాంగ్ గడికి ఒక అమ్మాయి గుర్తొస్తుంది. అండ్ తను కూడా చాయ్ లాగానే ఇదే మాట అంటది అనమాట వాడితో. అండ్ గైస్ అప్పుడే డానియల్ మళ్ళీ చాయ్ దగ్గరికి వస్తుంటాడు తనతో మాట్లాడడానికి. బట్ అప్పుడే చాయ్ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. అండ్ దాంతో డానియల్ చాయ్ వెనకాల పోతూ ఉంటాడు. అండ్ దాంతో చాయ్ డానియల్ తో అంటది నువ్వు నా వెనకాల ఎందుకు వస్తున్నావు అని. అండ్ దాంతో డానియల్ అంటాడు నువ్వు నా దగ్గర నుంచి దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నావు అని. అండ్ దాంతో చాయ్ అంటది నీలాంటి వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు అని చాయ్ అంటది. అండ్ గైస్ అప్పుడే డానియల్ కి నిద్ర వస్తుంటది అనమాట. అండ్ దాంతో తను కింద పడిపోతూ ఉంటాడు. బట్ తను కింద పడిపోడు, తను గోడొక సపోర్ట్ తీసుకుంటాడు. అండ్ ఇట్లా ఇది ఒక మూవీ సీన్ లాగా అయిపోద్ది అనమాట. అండ్ గైస్ డానియల్ కిస్ చేయడానికి వస్తుంటాడు చాయ్ ని. బట్ అప్పుడే జాంగ్ వచ్చేసాడు. అండ్ వాడు డానియల్ ని ఆపేస్తాడు. అండ్ వాడు డానియల్ ఒక చేయి పట్టేసుకుంటాడు. అండ్ దాంతో మన డానియల్ తన చేయి వదిలించుకోవడానికి ట్రై చేస్తాడు. బట్ తను వదిలించుకోలేకపోతాడు. అండ్ గైస్ అప్పుడే డానియల్ పడుకుని పోతాడు అక్కడే. అండ్ డానియల్ ఇక్కడ పడుకుని పోవడంతో ఇంట్లో పార్కు లేచిపోతాడు. అతను పరిగెత్తుకుని స్కూల్ కి వస్తుంటాడు తన వేరే బాడీని ఇంటికి తీసుకెళ్ళడానికి. బట్ గైస్ పార్క్ కి తన వేరే బాడీ కనిపిది అనమాట తను ఎక్కడైతే పడుకుంటూ అక్కడ. సో దాంతో పార్కు అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాడు మీకు ఇక్కడ ఎవడైనా కింద పడుకుని ఉన్నవాడు కనిపించిండా అని. దాంతో వాళ్ళు అంటారు చూసాం కానీ నీకు చెప్పాలంటే నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి, సో అందుకే మాకు డబ్బులు ఇవ్వు అని వాళ్ళు డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు ఫ్రమ్ పార్క్. బట్ గైస్ అప్పటికి వాస్కో వచ్చేస్తాడు మన పార్క్ ని సేవ్ చేయడానికి. అండ్ గైస్ వేరే సైడ్ మనం డానియల్ ని చూస్తాం. అతను పడుకుని ఉంటాడు. అండ్ దాంతో పాటు జాంగ్, చాయ్ అండ్ జోయి ఉంటారు. అండ్ ఆల్సో డాక్టర్ కూడా ఉంటాడు. అండ్ గైస్ అప్పటికి వాస్కో అండ్ పార్క్ వచ్చేస్తారు. అండ్ వాస్కో రాగానే తన సారీ అని చెప్తాడు అనమాట డానియల్ కి. ఎందుకంటే పార్క్ వాస్కోకి చెప్పాడు అనమాట లైక్ డానియల్ అసలు తాగడు, వేరే వాళ్ళందరూ కలిపి తనకి తాగించేసినారు అని పార్క్ వాస్కోకి చెప్తాడు అనమాట. సో అందుకే ఇప్పుడు వచ్చి రాగానే వాస్కో సారీ అని చెప్తాడు డానియల్ కి తన తప్పు లేదని తెలిసినాక. అండ్ గైస్ తర్వాత పార్క్ డానియల్ ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. అండ్ గైస్ తర్వాత మనం క్రిస్టల్ ని చూస్తాం. ఆ నాచురల్ కి అయితే జాంగ్ గాడు ఉన్నాడు కదా, వాడి నెంబరు ఇస్తాడు అనమాట చాయ్ కి. అండ్ దాంతో క్రిస్టల్ ఆలోచిస్తూ ఉంటది జాంగ్ గాడు వాడి నెంబరు ఎందుకు ఇచ్చాడు అని. అండ్ గైస్ తర్వాత మనం మళ్ళీ డానియల్ ని చూస్తాం. అతను మళ్ళీ క్లబ్ కి పోతాడు ఎందుకంటే తను బట్టలు మర్చిపోయాడు అనమాట అక్కడ. సో అందుకే ఆ బట్టల్ని తెచ్చుకోవడానికి పోతాడు తను మళ్ళీ అక్కడికి. అండ్ గైస్ అప్పుడే డానియల్ కి మళ్ళీ ఆ అమ్మాయి కనిపిస్తుంది. అండ్ గైస్ ఆ అమ్మాయి మన డానియల్ కి రైస్ కుక్కర్ ఇస్తుంది ఎందుకంటే తను అడిగింది కదా రైస్ కుక్కర్ ఇవ్వమని. సో అందుకే తను ఇస్తుంది అనమాట రైస్ కుక్కర్. అండ్ దాంతో మన డానియల్ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. బట్ గైస్ అప్పుడే ఆ అమ్మాయి అంటది ఆ రైస్ కుక్కర్ ని ఓపెన్ చేయమని. అండ్ దాంతో డానియల్ ఓపెన్ చేస్తాడు. అండ్ గైస్ దాంట్లో చాలా డబ్బులు ఉంటాయి అనమాట. అండ్ ఇంతకన్నా డబ్బుని డానియల్ ఇప్పటి వరకు చూడలేదు కదా. బట్ గైస్ అయినా సరే డానియల్ ఈ డబ్బు తీసుకోడు. అతను ఇంటికి వెళ్ళిపోతాడు అండ్ పడుకుని పోతాడు. అండ్ గైస్ మన పార్క్ దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయన్నమాట ఆ మోడలింగ్ చేయడం వల్ల. సో ఆ డబ్బుని తను వాళ్ళ అమ్మకి పంపించాలని అనుకుంటాడు. దీంతో వాళ్ళ అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోద్ది. అండ్ పార్క్ మళ్ళీ స్టోర్ లో పనిచేయడానికి వెళ్ళిపోతాడు. అండ్ అప్పుడే జోయి తనని కలవడానికి వస్తుంది. అండ్ గైస్ ఇట్లా ఈ ఆర్క్ ఎండ్ అయిపోద్ది. అండ్ ఈ వీడియోని కూడా ఇక్కడ ముగించేద్దాము. అండ్ గైస్ మీకు ఈ వీడియో నచ్చుంటే కంఫర్మ్ గా లైక్స్ కొట్టండి. అండ్ ఛానల్ కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ఎక్కువ హైక్ కూడా చేయండి. అండ్ కామెంట్స్ కూడా ఎక్కువ పెట్టండి మర్చిపోకండి ఓకేనా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వీడియో గైస్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.